రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఉన్న సురేఖ గారి ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించుకుని మరి పక్కనే ఉన్న ఎంజిఎం పేదల ఆసుపత్రి ఆ నిరుపేదలకు పళ్ళు పంచడానికి ఇక్కడ రావడం జరిగింది. రాజీవ్ గాంధీ బ్రతికుంటే ఈ దేశం ఇంకా వేరే రకంగా ఉండేది. కానీ ఆయన బ్రతికిన నాళ్ళు ఆయన టెక్నాలజీ విషయంలో మరి పేద బడుగు వర్గాల గురించి ఆయన ఆలోచించడం జరిగింది. ఇప్పుడు పల్లెలు, ఈ ఫోన్లు, ఈ కరెంటు, మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆయన ముందు చూపుతోటే రావడం జరిగింది. సో ఆయన చనిపోయిన దినోత్సవాన్ని సద్భావన దినోత్సవంగా కొన్ని వారాలు చేసేవాళ్ళము. టెర్రరిజానికి అగెనెస్ట్ గా ఆ రోజు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు చేసిన త్యాగానికి ఈ రాష్ట్రంలో ప్రజలు మన రేవంత్ రెడ్డి అన్న నాయకత్వాన్ని బలపరిచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. ఏ అయితే ఆశయాలతోటి, ఏ అయితే నమ్మకాలతోటి మాకు అధికారాన్ని ఇచ్చారో అవన్నిటినీ ప్రాణాలు ఒడ్డైన పర్లే మా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల ఇంటికి వాళ్ళ బ్రతుకులు బాగుపడడానికి మేము ఇచ్చిన మాటలన్నీ మేము నెరవేర్చుకుంటామని ఈ ద్వారా తెలియజేసుకుంటూ 1991-92లో రాజీవ్ గాంధీ గారి విగ్రహం పుల్లా భాస్కర్ గారి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండే నేనుండి అప్పుడు మేడం సురేఖ గారు ఉండే, గుండమురల్ సాబ్ ఉండే. ఇక్కడ విగ్రహం పెట్టాలనే సందర్భంలో ఆ గుడ్లగావ్ కాడ పెట్టాలి, ఈ మెయిన్ రోడ్ లో పెట్టద్దని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఒక వర్గం చేస్తే ఇప్పుడున్న మంత్రులు పురుషోత్తం రావు గారు, రంగారావు గారు, కేంద్ర మంత్రి కమలోద్దీన్ అహ్మద్ గారు, ఎంపీ సురేందర్ రెడ్డి గారు, గుండా దంపతులు కూడా ఉండేవి. వీరంతా కూడా ఉండి చేయడం జరిగింది. 92 ఆ రోజు శంకుస్థాపన చేసి ఇట్లా చేయడం జరిగింది.